భారతదేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షో సక్సెస్ స్టోరీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక ప్రయాణం. ఒక సాధారణ ఆలోచనతో మొదలై ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నేడు వేల కోట్ల రూపాయల సామ్రాజ్యంగా ఎలా ఎదిగిందో ఇక్కడ మనం తెలుసుకుందాం. 1999లో ఆశిష్ హేమ్రాజానీ అనే యువకుడు సౌత్ ఆఫ్రికాకు సెలవుల్లో వెళ్ళారు. అక్కడ ఒక రోజు చెట్టు కింద కూర్చొని రేడియో వింటుండగా రగ్బీ మ్యాచ్ టికెట్లను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చనే ప్రకటన ఆయనను ఆకర్షించింది. ఆ సమయంలో భారతదేశంలో సినిమా టికెట్ల కోసం గంటల తరబడి థియేటర్ల ముందు క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తొలగించడానికి ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ఇండియాలో ప్రవేశపెడితే బాగుంటుందని ఆయన ఆలోచించారు. ఇక సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన వెంటనే ఆశిష్ తన అడ్వర్టైజింగ్ ఉద్యోగాన్ని రాజీనామా చేశారు. తన స్నేహితులైన పరీక్షిత్ దార్, రాజేష్ బల్పాండేలతో కలిసి తన 24వ ఏట ఒక చిన్న బెడ్రూమ్ నుండి బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ అనే మాతృ సంస్థను ప్రారంభించారు. మొదట ఈ సేవలను గోపర్ టికెటింగ్ అని, ఆ తర్వాత ఇండియా టికెట్ అని పిలిచేవారు. కంపెనీ ప్రారంభించిన కొత్తలో భారతదేశంలో ఇంటర్నెట్ సదుపాయం చాలా తక్కువగా ఉండేది. ఆన్లైన్ పేమెంట్లు మరియు స్మార్ట్ ఫోన్లు అస్సలు లేవు. 2001లో వచ్చిన అంతర్జాతీయ ఐటీ సంక్షోభం కారణంగా కంపెనీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను 150 నుండి కేవలం 6కి తగ్గించాల్సి వచ్చింది. వ్యాపారాన్ని బతికించుకోవడానికి వారు తమ కాల్ సెంటర్లు, సాఫ్ట్వేర్ సేవలను థియేటర్లకు అమ్మడం ప్రారంభించారు. దాదాపు 5-6 సంవత్సరాలు వారు మార్కెట్ పుంజుకునే వరకు పోరాడారు. ఇక 2006-2007 నాటికి భారతదేశంలో పరిస్థితులు మారాయి. దేశంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వాడకం, నెట్ బ్యాంకింగ్ పెరిగాయి. మల్టీప్లెక్స్ థియేటర్ల సంస్కృతి కూడా వేగంగా విస్తరించింది. ఈ అవకాశాన్ని వాడుకుని కంపెనీలో ఒక అంతర్గత పోటీ నిర్వహించి bookmyshow.com అనే కొత్త బ్రాండ్ పేరు ఖరారు చేశారు. అప్పటి నుండి సినిమా టికెట్లతో పాటు క్రీడలు, మ్యూజిక్, నాటకాలు మరియు ప్రత్యక్ష ప్రదర్శనల టికెట్లను కూడా విక్రయించడం ప్రారంభించారు. నేడు భారతదేశంలో ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు బుక్ మై షో. ప్రస్తుతం ఈ సంస్థ విలువ దాదాపు 7,500 కోట్లకు పైగా ఉంది. వ్యవస్థాపకుడు ఆశిష్ హేమ్రాజానీ నికర ఆస్తి విలువ 3 కోట్లకు పైమాటే. ఎన్ని ఓటములు ఎదురైనా పట్టు వదలకుండా ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని చెప్పడానికి బుక్ మై షో కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఓయో రూమ్స్ అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద హోటల్ నెట్వర్క్లలో ఒకటిగా ఎదిగిన ఒక అద్భుతమైన స్టార్టప్ విజయగాథ. దీని వెనుక రితేష్ అగర్వాల్ అనే ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు పట్టుదల, కష్టం దాగి ఉన్నాయి. రితేష్ అగర్వాల్ 1993 నవంబర్ 16న ఒడిశాలోని రాయగఢ అనే చిన్న పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు వ్యాపారంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. అమెరికాలో చిన్న వయసులోనే యువత పెద్ద కంపెనీలను నిర్మిస్తారనే వార్తలు ఆయన్ను బాగా ఆకర్షించాయి. ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్ళిన రితేష్ వ్యాపారం చేయాలనే లక్ష్యంతో కాలేజీ చదువును మధ్యలోనే ఆపేశారు. రితేష్ తన ప్రయాణాల్లో భాగంగా దేశంలోని అనేక నగరాలు తిరిగారు. ఆ సమయంలో ఆయన 2 ప్రధాన సమస్యలను గమనించారు. భారతదేశంలో బడ్జెట్ హోటల్ దొరకడం చాలా కష్టం. ఒకవేళ తక్కువ ధరలో రూమ్ దొరికినా అక్కడ పరిశుభ్రత సరిగ్గా ఉండేది కాదు. ఈ సమస్యను టెక్నాలజీ ద్వారా పరిష్కారం చూపించవచ్చని ఆయన భావించారు. మొదట రితేష్ 2012లో ఓరావెల్ స్టేస్ అనే వెబ్సైట్ని ప్రారంభించారు. ఇది ఎయిర్బిఎన్బి తరహాలో ఉండేది. ఆయన ఆలోచనను మెచ్చి ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్టర్ పీటర్ థీల్ భవిష్యత్తు వ్యాపారవేత్తలకు ఇచ్చే థీల్ ఫెలోషిప్కు రితేష్ ఎంపికయ్యారు. దీని ద్వారా సుమారు 75 లక్షల నగదు లభించింది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడు ఆయనే. 2013లో కేవలం హోటల్స్ లిస్టు చేయడమే కాకుండా తానే స్వయంగా హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకొని వాటి నాణ్యతను మార్చాలని నిర్ణయించుకున్నారు. అలా 2013లో ఓరావెల్ స్టేస్ను ఓయో రూమ్స్గా మార్చారు. ఓయో అంటే ఆన్ యువర్ ఓన్ అని అర్థం. వినియోగదారులకు తమకు నచ్చిన బడ్జెట్లో సొంత ఇల్లు లాంటి అనుభూతిని ఇవ్వడమే దీని ఉద్దేశం. ఓయోకు సొంతంగా హోటళ్లు ఉండవు. నగరాల్లో ఉండే చిన్న మధ్యతరగతి హోటల్ను ఓయో తన నెట్వర్క్లోకి తీసుకుంటుంది.
ఆ హోటల్లో ఓయో ప్రమాణాల ప్రకారం వైఫై, టీవీ, క్లీన్ బెడ్షీట్స్, పరిశుభ్రమైన బాత్రూమ్స్ ఉండేలా చూస్తుంది. వీటికి బదులుగా ఓయో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా జరిగే బుకింగ్స్ నుంచి కొంత శాతం కమిషన్ తీసుకుంటుంది. ఇలా తక్కువ బడ్జెట్లోనే నాణ్యమైన రూములు లభించడంతో ఓయో యాప్ భారతదేశంలో విపరీతమైన ఆదరణ పొందింది. ఇక భారతదేశంలోనే కాకుండా మలేషియా, యుఏఈ, నేపాల్, చైనా, యూరప్, అమెరికాతో సహా దాదాపు 80కి పైగా దేశాలకు ఓయో విస్తరించింది. ఇక ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అయిన సాఫ్ట్ బ్యాంక్ ఓయోలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. ఈ అసాధారణ విజయంతో రితేష్ అగర్వాల్ భారతదేశంలోనే అతి చిన్న వయసులో బిలియనీర్ అయిన వారిలో ఒకరిగా నిలిచారు. జొమాటో అనేది భారతదేశంలో ఫుడ్ డెలివరీ రంగాన్ని పూర్తిగా మార్చేసి ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో భాగమైన ఒక అద్భుతమైన విజయగాథ. ఐఐటి పూర్వ విద్యార్థులైన ఇద్దరు యువకులు ఆకలితో ఉన్నప్పుడు వచ్చిన ఒక చిన్న ఆలోచన నేడు వేల కోట్ల రూపాయల సామ్రాజ్యంగా ఎదిగింది. జొమాటోను దీపిందర్ గోయల్ మరియు పంకజ్ చద్దా అనే ఇద్దరు స్నేహితులు ప్రారంభించారు. వీరు ఐఐటి ఢిల్లీలో చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక వీరిద్దరూ ఢిల్లీలోని బైన్ అండ్ కంపెనీ అనే సంస్థలో పనిచేసేవారు. మధ్యాహ్నం లంచ్ టైంలో ఆఫీస్ కెఫ్టేరియాలో మెనూ కార్డు చూడడానికి ఉద్యోగులు పెద్ద క్యూ లైన్లలో నిలబడేవారు. ఈ సమస్యను గమనించిన దీపిందర్ గోయల్ మెనూ కార్డులను స్కాన్ చేసి ఆఫీస్ ఇంట్రానెట్ వెబ్సైట్లో పెట్టారు. దీనికి మంచి స్పందన రావడంతో 2008లో వీరు ఫుడీ బే అనే వెబ్సైట్ను ప్రారంభించి ఢిల్లీలోని అన్ని ప్రముఖ రెస్టారెంట్ల మెనూ కార్డులను అందులో అప్లోడ్ చేశారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించారు. అయితే ఫుడీ బే అనే పేరులో ఈబే అనే ప్రముఖ కంపెనీ పేరు కలవడంతో భవిష్యత్తులో బ్రాండింగ్ సమస్యలు రాకూడదని భావించారు. టొమాటో అనే పదం వినడానికి ఎంత క్యాచీగా ఉంటుందో అంతటి ప్రాచుర్యం కోసం 2010లో దీని పేరును జొమాటోగా మార్చారు. ప్రారంభంలో జొమాటో కేవలం రెస్టారెంట్ల చిరునామాలు, మెనూలు, వినియోగదారుల రివ్యూలు మరియు రేటింగులను చూపించే వేదికగా మాత్రమే ఉండేది. 2015 మార్కెట్లోకి స్విగ్గీ వంటి పోటీదారులు రావడంతో జొమాటో కేవలం రివ్యూలకే పరిమితం కాకుండా స్వయంగా ఆహారాన్ని కస్టమర్ల ఇళ్లకు డెలివరీ చేయడం ప్రారంభించింది. ఇక రెస్టారెంట్లకు నాణ్యమైన కూరగాయలు, సరుకులు సరఫరా చేయడానికి హైపర్ ప్యూర్ను ప్రారంభించింది. అలాగే 2022లో క్విక్ కామర్స్ స్టార్టప్ అయిన బ్లింకిట్ను కొనుగోలు చేసి కిరాణా సామాగ్రి డెలివరీ రంగంలో దూసుకుపోతుంది. జొమాటో ఐడియా నచ్చి ఇన్ఫోఎడ్జ్ సంస్థ మొదట 4.7 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత యాంట్ ఫైనాన్షియల్, టైగర్ గ్లోబల్ వంటి అంతర్జాతీయ సంస్థల నుండి వేల కోట్లు పెట్టుబడిగా వచ్చాయి. వ్యాపార విస్తరణలో భాగంగా జొమాటో యుఏఈ, శ్రీలంక, ఖతార్, ఫిలిప్పీన్స్, యూకే, దక్షిణాఫ్రికా వంటి సుమారు 24 దేశాలకు విస్తరించింది. రెడ్ బస్ అనేది భారతదేశంలో బస్సు ప్రయాణాన్ని, టికెట్ బుకింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేసి దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ బస్ టికెటింగ్ ప్లాట్ఫామ్గా ఎదిగిన ఒక అద్భుతమైన విజయగాథ. ఒక పండుగ సమయంలో సొంత ఊరికి వెళ్ళడానికి బస్సు టికెట్ దొరక్కపోవడంతో ముగ్గురు స్నేహితులకు వచ్చిన ఇబ్బందే ఈ 100 కోట్ల రూపాయల స్టార్టప్కు పునాది వేసింది. రెడ్ బస్ను బిట్స్ పిలాని పూర్వ విద్యార్థులైన ఫణీంద్ర సామా, చరణ్ పద్మరాజు మరియు సుధాకర్ పస్పునూరి అనే ముగ్గురు స్నేహితులు ప్రారంభించారు. వీరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. 2005లో దీపావళి పండగ సమయానికి ఫణీంద్ర సామా బెంగళూరు నుండి తన సొంత ఊరైన హైదరాబాద్ వెళ్ళాలని అనుకున్నారు. పండగ రద్దీ వల్ల ఆయనకు ఏ బస్సులోనూ టికెట్ దొరకలేదు. ఆఖరికి ట్రావెల్ ఏజెంట్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఆ సమయంలో బస్సు ఆపరేటర్లకు, కస్టమర్లకు మధ్య సరైన సమాచారం లేకపోవడాన్ని వారు గమనించారు. ఏ బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఈ సమస్యకు టెక్నాలజీ ద్వారా పరిష్కారం చూపించవచ్చని ఈ ముగ్గురు స్నేహితులు భావించారు. 2006లో కేవలం 5,000 రూపాయల పెట్టుబడితో బెంగళూరులోని ఒక చిన్న గదిలో 2006 ఆగస్టులో రెడ్ బస్ ప్రారంభమైంది. మొదట్లో బస్సు ఆపరేటర్లు వీరి సాఫ్ట్వేర్ని నమ్మలేదు. తమ సీట్ల వివరాలను ఆన్లైన్లో పెట్టడానికి నిరాకరించారు. ముగ్గురు స్నేహితులు స్వయంగా ట్రావెల్ ఏజెన్సీల చుట్టూ తిరిగి బస్సు ఆపరేటర్లను బతిమిలాడి ఒప్పించాల్సి వచ్చింది. ఒక ట్రావెల్ ఆపరేటర్ వారికి ప్రయోగాత్మకంగా కేవలం 5 సీట్లను మాత్రమే కేటాయించాడు. ఆ సీట్లను రెడ్ బస్ విజయవంతంగా ఆన్లైన్లో అమ్మగలిగింది.
క్రమంగా వీరి సర్వీసు నచ్చి మరికొందరు ఆపరేటర్లు ముందుకు వచ్చారు. బస్ ఆపరేటర్లు తమ సీట్లను బుక్ చేసుకోవడానికి అప్పట్లో కాగితాలపై రాసుకునేవారు. దీనివల్ల ఏ సీటు ఖాళీ ఉందో ఖచ్చితంగా తెలిసేది కాదు. దీనిని పరిష్కరించడానికి రెడ్ బస్ బృందం బాస్ ప్రో అనే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ని తయారు చేసి బస్ ఆపరేటర్లకు ఉచితంగా ఇచ్చింది. దీనివల్ల ఆపరేటర్లు ఏ సీటు బుక్ అయిందో కంప్యూటర్లో సులభంగా చూసుకోగలిగారు. ఆ డేటా నేరుగా రెడ్ బస్ వెబ్సైట్కు లింకు అవడంతో కస్టమర్లు తమకు నచ్చిన సీటును ఆన్లైన్లోనే బుక్ చేసుకునే సదుపాయం లభించింది. కేవలం బెంగళూరు, హైదరాబాదులతో ప్రారంభమైన ఈ సేవలు క్రమంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకొని నంబర్ 1 బస్ బుకింగ్ బ్రాండ్గా అవతరించింది. 2013లో రెడ్ బస్ సాధించిన అసాధారణ వృద్ధిని చూసి ప్రముఖ గ్లోబల్ ట్రావెల్ అయిన ఈబీబో గ్రూప్ ఈ సంస్థను సుమారు 800 కోట్లకు పైగా కొనుగోలు చేసింది. ఆ సమయంలో భారత స్టార్టప్ రంగంలో ఇది అతిపెద్ద డీల్స్లో ఒకటి. ఆ తర్వాత ఈబీబో గ్రూప్ను మేక్ మై ట్రిప్ కొనుగోలు చేయడంతో ప్రస్తుతం రెడ్ బస్ మేక్ మై ట్రిప్ సంస్థ పరిధిలో పనిచేస్తోంది. ప్రస్తుతం రెడ్ బస్ భారతదేశంలోనే కాకుండా పెరు, కొలంబియా, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ వంటి అంతర్జాతీయ మార్కెట్లో కూడా తన సేవలను విస్తరించింది. ఒక సాదాసీదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సొంత ఊరికి వెళ్ళే ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బంది నేడు కోట్ల మంది ప్రయాణాలను సులభతరం చేసింది. ఊబర్ అనేది ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థను టాక్సీ ఇండస్ట్రీ పూర్తిగా మార్చేసి రైడ్ హెయిలింగ్ అనే కొత్త విప్లవానికి తెరలేపిన ఒక అద్భుతమైన అంతర్జాతీయ విజయగాథ. ప్యారిస్ నగరంలో ఒక చలికాలపు రాత్రి 3 స్నేహితులకు క్యాబ్ దొరక్కపోవడంతో వచ్చిన ఒక చిన్న ఆలోచనే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సామ్రాజ్యంగా ఎదిగింది. ఉబెర్ను ట్రావిస్ కలానిక్ మరియు గారెట్ క్యాంప్ అనే 2 అమెరికన్ వ్యాపారవేత్తలు ప్రారంభించారు. 2008లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఒక టెక్నాలజీ కాన్ఫరెన్స్కు వీరిద్దరూ హాజరయ్యారు. ఒక రాత్రి విపరీతమైన మంచు కురుస్తున్న సమయంలో వారికి ఎంతసేపటికి ట్యాక్సీ దొరకలేదు. ఆ సమయంలో గారెట్ క్యాంపుకు ఒక ఆలోచన వచ్చింది. మన ఫోన్ నుండి ఒక బటన్ నొక్కగానే మన ముందుకు ఒక కారు వచ్చి ఆగితే ఎంత బాగుంటుంది. ఈ చిన్న ఆలోచనే ఊబర్ సృష్టికి కారణమైంది. 2009 గారెట్ మరియు ట్రావిస్ అమెరికా తిరిగి వచ్చిన తర్వాత ఊబర్ క్యాబ్ అనే పేరుతో శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ సేవలను ప్రారంభించారు. మొదట్లో ఇది సాధారణ ప్రజల కోసం కాదు, కేవలం లగ్జరీ నల్లటి కార్లను బుక్ చేసుకోవడానికి మాత్రమే ఈ యాప్ను ఉపయోగించేవారు. అప్పట్లో సాధారణ ట్యాక్సీల కంటే దీని ధర 1.5 రెట్లు ఎక్కువగా ఉండేది. ట్యాక్సీలు నడపడానికి నగర నియమ నిబంధనలు అడ్డు రావడంతో తాము ట్యాక్సీ కంపెనీ కాదని కేవలం టెక్నాలజీ ప్లాట్ఫామ్ అని నిరూపించుకోవడానికి 2011లో దీని పేరును కేవలం ఊబర్గా మార్చారు. 2012లో ఊబర్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఊబర్ ఎక్స్ అనే సేవను తీసుకొచ్చింది. దీని ద్వారా సాధారణ కార్ల యజమానులు కూడా ఊబర్ డ్రైవర్లుగా మారి ప్రయాణికులను చేరవేయవచ్చు. ఈ నిర్ణయంతో ఊబర్ ప్రయాణ ధరలు సాధారణ టాక్సీల కంటే చాలా తగ్గిపోయాయి. స్మార్ట్ ఫోన్ ద్వారా లైవ్ లొకేషన్ ట్రాకింగ్, ఆన్లైన్ పేమెంట్స్ వంటి సదుపాయాలు ఉండటంతో ప్రజలు ఊబర్ వైపు విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఇక ఊబర్ అమెరికా దాటి లండన్, ప్యారిస్, సిడ్నీ వంటి ప్రపంచవ్యాప్త నగరాలకు విస్తరించింది. ఊబర్ భారతదేశంలో మొదట బెంగళూరులో తన సేవలను ప్రారంభించింది. ఒక చలిరాత్రి కారు దొరకని ఇబ్బంది నుండి పుట్టిన ఊబర్ నేడు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలలో 10,000 కంటే ఎక్కువ నగరాల్లో ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణాలను శాసిస్తోంది. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ప్రయాణికులకు ఇంటర్నెట్ లేకపోయినా రైలు ఎక్కడుందో ఖచ్చితంగా చూపించే ఒక విప్లవాత్మక అప్లికేషన్. ఈ యాప్ను తమిళనాడుకు చెందిన అహ్మద్ నిజాం మొహదీన్ తన స్నేహితులతో కలిసి స్థాపించారు. వీరంతా గతంలో అమెరికాకు చెందిన టివో కార్పొరేషన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. ఒకసారి అహ్మద్ నిజాం బెంగళూరు నుండి చెన్నై వెళ్ళడానికి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అయితే ఆయన వెళ్లాల్సిన రైలు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోంది. ఆ సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఫోన్ ఓపెన్ చేయగానే ఓలా, ఊబర్ వంటి క్యాబ్ లైవ్ లొకేషన్లు ఖచ్చితంగా తెలిసిపోతున్నాయి. కానీ ఇంత పెద్ద భారతీయ రైల్వేలో నడిచే రైళ్ల లైవ్ లొకేషన్ను ప్రయాణికులు ఎందుకు సులభంగా తెలుసుకోలేకపోతున్నారు?
ఈ ఆలోచన వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ సృష్టికి కారణమైంది. వీరు ఉద్యోగాలను వదిలి బెంగళూరు కేంద్రంగా సిగ్మాయిడ్ ల్యాబ్స్ అనే స్టార్టప్ను ప్రారంభించి 2015 జూన్లో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ యాప్ను విడుదల చేశారు. భారతదేశంలో రైళ్లు ప్రయాణించే చాలా గ్రామీణ లేదా అటవీ ప్రాంతాలలో మొబైల్ ఇంటర్నెట్ నెట్వర్క్ అస్సలు సరిగ్గా ఉండదు. కాబట్టి ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే యాప్స్ అక్కడ విఫలమవుతాయి. నిజాం మరియు అతని బృందం ఒక సరికొత్త టెక్నాలజీని ఉపయోగించారు. మనం రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ యాప్ ఫోన్లో జీపీఎస్ లేదా ఇంటర్నెట్ను ఉపయోగించదు. దానికి బదులుగా రైలు ప్రయాణించే మార్గంలో ఉన్న మొబైల్ సెల్యులర్ టవర్ల సిగ్నల్ను బట్టి రైలు ఏ స్టేషన్లో ఉందో, ఎంత వేగంతో వెళ్తుందో ఖచ్చితంగా గుర్తిస్తుంది. దీనివల్ల కస్టమర్ల ఫోన్లలో ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేకపోయినా, సిగ్నల్ చాలా తక్కువగా ఉన్నా కూడా రైలు లైవ్ లొకేషన్ నిమిషాల వ్యవధిలో తెలిసిపోతుంది. ఎలాంటి ప్రచారాలు చేయకుండానే కేవలం ప్రయాణికులు ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా ఈ యాప్ విపరీతమైన ఆదరణ పొందింది. రైలు సమయాలు, ప్లాట్ఫామ్ నంబర్లు, పిఎన్ఆర్ స్టేటస్, ఏ కోచ్ ఎక్కడ వస్తుందో చూపించే సులభమైన ఇంటర్ఫేస్ కస్టమర్లకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఇంగ్లీష్ రాని వారి కోసం తెలుగు, హిందీ, తమిళం, కన్నడతో సహా అనేక స్థానిక భాషలలో ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ రోజుల్లోనే 10 కోట్ల డౌన్లోడ్లను దాటిపోయింది. ఇక 2018లో ఈ యాప్ సాధించిన అసాధారణ వృద్ధిని, భారతీయులకు దానికున్న ఉపయోగకరమైన సాంకేతికతను గూగుల్ గమనించింది. భారతదేశంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి గూగుల్ సుమారు 220 నుండి 280 కోట్లకు పైగా ఈ యాప్ను పూర్తిగా కొనుగోలు చేసింది. భారతదేశంలో ఒక ప్రొడక్ట్ యాప్ను గూగుల్ నేరుగా కొనుగోలు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. 2 గంటలు రైలు లేట్ అవ్వడం వల్ల ఒక సాదాసీదా ఇంజనీర్కు వచ్చిన కోపం నేడు కోట్ల మంది భారతీయుల సమయాన్ని ఆదా చేసే అద్భుతమైన ఆవిష్కరణగా మారింది. జెప్టో అనేది భారతదేశంలో క్విక్ కామర్స్ రంగాన్ని శాసిస్తూ కేవలం 10 నిమిషాలలోపు కిరాణా సామాగ్రిని ఇంటికి డెలివరీ చేసే ఒక అద్భుతమైన సరికొత్త విజయగాథ. 19 ఏళ్ల కుర్రాలు కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి ప్రారంభించిన ఈ స్టార్టప్ నేడు వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఎదిగింది. జెప్టోను ముంబైకి చెందిన ఆదిత్ పాలిచా మరియు కైవల్య ఓహ్రా అనే 2 చిన్ననాటి స్నేహితులు స్థాపించారు. వీరిద్దరూ ప్రపంచ ప్రసిద్ధి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదవడానికి అమెరికా వెళ్లారు. కానీ వ్యాపారం చేయాలనే బలమైన కోరికతో చదువును మధ్యలోనే ఆపేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. 2020లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో ముంబైలో ఉన్న వీరికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే డెలివరీ కావడానికి రోజుల తరబడి సమయం పట్టేది. అప్పుడే వీరు కేవలం 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రిని ఎందుకు డెలివరీ చేయకూడదు అనే ఆలోచన శ్రీకారం చుట్టారు. వీరు మొదట స్థానిక కిరాణా దుకాణాలతో భాగస్వామ్యం కుదుర్చుకొని కిరాణా కార్ట్ అనే యాప్ను ప్రారంభించారు. అయితే ఈ మోడల్లో కస్టమర్లకు వేగంగా డెలివరీ ఇవ్వడం సాధ్యం కాలేదు. 2021 కిరాణా కార్డు అనుభవంతో తమ వ్యూహాన్ని మార్చి జూలై 2021లో జెప్టోను లాంచ్ చేశారు. ఫిజిక్స్లో కాలానికి సంబంధించిన అత్యంత చిన్న ప్రమాణం జెప్టో సెకండ్ తమ డెలివరీ వేగాన్ని సూచించడానికి వీరు ఈ పేరును ఎంచుకున్నారు. జెప్టోకు ఎలాంటి పెద్ద రిటైల్ షాపులు ఉండవు. నగరాల్లోని ప్రతి 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో చిన్న మైక్రో వేర్ హౌజులను ఏర్పాటు చేస్తారు. కస్టమర్ యాప్లో ఆర్డర్ పెట్టగానే ఆ డార్క్ స్టోర్లోని సిబ్బంది కేవలం 2 నిమిషాలలోపు వస్తువులను ప్యాక్ చేస్తారు. మిగిలిన 7 నుంచి 8 నిమిషాల్లో డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా అతి తక్కువ దూరంలో ఉన్న కస్టమర్ ఇంటికి సురక్షితంగా చేరుకుంటారు. ఇలా కేవలం 10 నిమిషాల డెలివరీ ప్రామిస్ కస్టమర్లకు బాగా నచ్చడంతో జెప్టో దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ముంబైలో ప్రారంభమైన ఈ సేవలు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి ప్రముఖ మెట్రో నగరాలకు విస్తరించాయి. ప్రస్తుతం ఈ సంస్థ దేశవ్యాప్తంగా 1100 కంటే ఎక్కువ డార్క్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురైన కష్టాలు, సవాళ్లు మరియు ఓటములను ఎదుర్కొని పట్టుదలతో ఎలా విజయం సాధించాడో వివరించే కథలను ఇన్స్పిరేషనల్ స్టోరీస్గా మనం వివరిస్తాము.
ఇలాంటి స్టోరీస్ మనం విన్నప్పుడు మనలో సరికొత్త ఉత్సాహం, నమ్మకం కలుగుతాయి. జీవితంలో మనకు వచ్చే కష్టాలను చూసి భయపడకుండా ముందడుగు వేసే ధైర్యం వస్తుంది. మనం కూడా ఏదైనా సాధించాలనే ఆశయం పుడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.